Dear students, next topic is colloidal solutions. Colloidal solutions. Colloidal solutions అనేవి సొల్యూషన్స్లో టైప్స్ ఏనండి. కానీ ఆర్డినరీ సొల్యూషన్కి కొల్లాయిడల్ సొల్యూషన్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెటెరోజీనియస్ మిక్సర్. Heterogeneous mixer. Hetero means different. Hetero means different. మనకి సొల్యూషన్ రావాలి అనుకోండి, 2 సబ్స్టెన్స్లు తీసుకోవాలండి. సో కొల్లాయిడల్ సొల్యూషన్లో కూడా మనం 2 సబ్స్టెన్స్లు తీసుకున్నాం. కానీ తీసుకున్నటువంటి 2 సబ్స్టెన్స్లు డిఫరెంట్ సబ్స్టెన్స్లై ఉండాలండి. అందుకే మనం కొల్లాయిడ్స్ని హెటెరోజీనియస్ మిక్సర్ అన్నాం. అంటే మనం తీసుకున్నటువంటి ఆ మిక్సర్లో 2 డిఫరెంట్ సబ్స్టెన్స్లు ఉంటాయండి. టూ డిఫరెంట్ సబ్స్టెన్స్లు ఉన్నాయి. వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ లార్జ్లీ డిస్పర్స్డ్ ఇన్ అనదర్ సబ్స్టెన్స్. మనం 2 సబ్స్టెన్స్లు తీసుకున్నామండి. అందులో వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది లార్జ్గా డిస్పర్స్ అయిపోతుంది అనదర్ సబ్స్టెన్స్తో. ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ని మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామండి. ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ని కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నాం. ఏం లేదండి, కొల్లాయిడ్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ హెటెరోజీనియస్ మిక్సర్. ఇది హెటెరోజీనియస్ మిక్సర్ అండి. అంటే దాంట్లో 2 డిఫరెంట్ సబ్స్టెన్స్లు ఉంటాయి. ఉన్నటువంటి 2 డిఫరెంట్ సబ్స్టెన్స్లో వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది అనదర్ సబ్స్టెన్స్తో లార్జ్ పార్టికల్స్ కింద డిస్పర్స్ అయిపోతుందండి. అలా డిస్పర్స్ అయిపోయి మనకి ఫైనల్గా ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ని ఫామ్ చేసింది. ఈ సొల్యూషన్లోని పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ చెక్ చేయాలండి. ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్కి డయామీటర్ రేంజ్ చెక్ చేస్తాం మనం. ఆ డయామీటర్ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్ రేంజ్కి సిమిలర్గా ఉందనుకోండి, అప్పుడు మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ని కొల్లాయిడల్ సొల్యూషన్ అనొచ్చండి. దీంట్లో తీసుకున్నటువంటి 2 సబ్స్టెన్స్లో వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని మనం డిస్పర్స్డ్ ఫేజ్ అంటామండి. డిస్పర్స్డ్ ఫేజ్. అనదర్ సబ్స్టెన్స్ని డిస్పర్షన్ మీడియం అంటామండి. వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని డిస్పర్స్డ్ ఫేజ్ అంటాం. అనదర్ సబ్స్టెన్స్ని డిస్పర్షన్ మీడియం అంటాం. సో కొల్లాయిడల్ సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి డిస్పర్స్డ్ ఫేజ్ ఉంటుందండి, డిస్పర్షన్ మీడియం కూడా ఉంటుందండి. ఈ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ డిస్పర్షన్ మీడియంలో లార్జ్లీ డిస్పర్స్ అయిపోతాయండి. అలా డిస్పర్స్ అయిపోవడం వల్ల ఫైనల్గా మనకి ఒక సొల్యూషన్ ఫామ్ అయిందండి. ఈ సొల్యూషన్నే మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నామండి. ఫామ్ అయిన సొల్యూషన్కి డయామీటర్ రేంజ్ చెక్ చేయాలి. ఆ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్నే మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామండి. ఇంతకీ కొల్లాయిడల్ సొల్యూషన్స్కి డయామీటర్ రేంజెస్ ఎలా ఉంటాయండి అనే విషయం చూద్దాం. మనకి ఫామ్ అయిన సొల్యూషన్కి డయామీటర్ రేంజ్ మనం చెక్ చేసుకోవాలి అంటే యాక్చువల్గా కొల్లాయిడల్ పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ ఎలా ఉంటుందో మనకు తెలియాలి.
సో నెక్స్ట్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అందరికీ అర్థమయ్యట్లే కదా. ఫస్ట్ మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటో చూస్తాం. కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెట్రోజీనియస్ మిక్సర్. హెట్రోజీనియస్ మిక్సర్ అంటే దాంట్లో 2 డిఫరెంట్ సబ్స్టెన్స్లనే ఉంటాయి. ఆ 2 డిఫరెంట్ సబ్స్టెన్స్ని మనం మిక్స్ చేస్తామండి, ఒకదానికొకటి మిక్స్ చేసాం. అలా మిక్స్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది ఎనదర్ సబ్స్టెన్స్తో లార్జ్లీ డిస్పర్స్ అయిపోయిందండి. అలా డిస్పర్స్ అయిపోయి మనకి ఫైనల్గా ఒక సొల్యూషన్ని ఫామ్ చేసింది. అలా ఫామ్ అయ్యే సొల్యూషన్నే మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నాం. కొల్లాయిడల్ సొల్యూషన్లో ఫామ్ అయిన తర్వాత వాటికి డయామీటర్ రేంజ్ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి సొల్యూషన్కి డయామీటర్ రేంజ్, ఆ పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ సిమిలర్ టు కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, అది అప్రాక్సిమేట్గా సిమిలర్గా ఉన్నాయనుకోండి, మనకు వచ్చిన సొల్యూషన్ని మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అనొచ్చండి. తీసుకున్నటువంటి 2 సబ్స్టెన్స్లో వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని డిస్పర్స్డ్ ఫేజ్ అంటామండి, అనదర్ సబ్స్టెన్స్ని డిస్పర్షన్ మీడియం అంటామండి. ఇంతవరకు అర్థమయ్యట్లే కదా, ఓకేనా. నెక్స్ట్ కొల్లాయిడల్ పార్టికల్స్కి డయామీటర్ రేంజెస్ ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ పార్టికల్స్కి బిట్వీన్లో డయామీటర్ రేంజ్ అనేది సొల్యూషన్ ఫామ్ అయిపోయిందండి. సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత మనం పార్టికల్స్కి బిట్వీన్లో ఉండే డయామీటర్ రేంజ్ని చెక్ చేస్తామండి. ఆ చెక్ చేసినప్పుడు డయామీటర్ రేంజెస్ 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్స్ ఆర్ 10 to the power of -9 meters to 10 to the power of -6 meters, 10 to the power of -7 centimeters to 10 to the power of -4 centimeters, or 10 cube picometers to 10 to the power of 6 picometers, or 10 angstrom to 10 to the power of 4 angstroms. వీటి బిట్వీన్లో ఉందనుకోండి, ఈ రేంజ్కి సిమిలర్గా మనకి ఫామ్ అయిన సొల్యూషన్లోని పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ అనేది కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉందనుకోండి, సో మనకు ఫామ్ అయిన సొల్యూషన్ని మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అనొచ్చండి. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ మీన్స్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ heterogeneous mixes in which 2 substances are there. One of the substance is called as dispersed phase and another substance is called as dispersion medium, in which one substance is largely dispersed in another substance. The formed solution is called as colloidal solution, in which the range of diameters between colloidal particles is 10 to the power of 10 nanometers to 1000 nanometers, 10 to the power of -9 meters to 10 to the power of -6 meters, 10 to the power of -7 centimeters to 10 to the power of -4 centimeters, 10 cube picometers to 10 to the power of 6 picometers, or 10 angstroms to 10 to the power of 4 angstroms. అంటే పార్టికల్స్కి బిట్వీన్లో డయామీటర్ రేంజ్ని మనం నానోమీటర్స్లో చెక్ చేయొచ్చండి, మీటర్స్లో చెక్ చేయొచ్చండి, సెంటీమీటర్స్లో కూడా చెక్ చేయొచ్చు, పికోమీటర్స్లో కూడా చెక్ చేయొచ్చండి, అండ్ యాంగ్స్ట్రామ్స్లో కూడా చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేసినా పర్వాలేదండి మనం. కానీ ఫామ్ అయిన సొల్యూషన్లో ఫామ్ అయిన పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ అని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఏదైనా ఒక దాంట్లో మనకి ఆ పార్టికల్స్కి డయామీటర్ రేంజు ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉంది అనుకోండి, మనకి ఫామ్ అయిన సొల్యూషన్ని మనం ఫైనల్గా కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామండి. కొల్లాయిడల్ సొల్యూషన్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ ఫామ్ అవుతాయండి. మనం తీసుకున్న డిస్పర్స్డ్ ఫేజు డిస్పర్షన్ మీడియం,
దాని మీద డిపెండ్ అయ్యి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ అనేవి ఫామ్ అవడం జరిగిందండి. ఏంటి ఆ టైప్ ఆఫ్ కొల్లాయిడ్స్, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం డిస్పర్సివ్ ఫేజ్ కింద ఏం తీసుకుంటాం, డిస్పర్సివ్ మీడియం కింద ఏం తీసుకుంటాం, అలా తీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఇంపార్టెంట్ కొల్లాయిడ్స్ ఉన్నాయండి. ఆ కొల్లాయిడ్స్కి డిస్పర్స్డ్ ఫేజ్ ఏమవుతుంది, డిస్పర్షన్ మీడియం కింద మనం ఏం తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఆ కొల్లాయిడ్స్ మనం ఏమనొచ్చు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్పర్స్డ్ ఫేజ్ ఈజ్ సాలిడ్. డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ తీసుకున్నామండి. మీడియం కూడా సాలిడే తీసుకున్నాం. సాలిడ్ డిస్పర్స్ టు అనదర్ సాలిడ్ ఫామ్ అయ్యే కొల్లాయిడ్ సొల్యూషన్ సాలిడ్ సోల్ అంటామండి. డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ తీసుకొని మీడియం కూడా సాలిడే తీసుకున్నాం అనుకోండి, ఫామ్ అయ్యే కొల్లాయిడ్ సొల్యూషన్ని మనం సాలిడ్ సోల్ అంటాం. సోల్ మీన్స్ సొల్యూషన్, సింప్లీ కాల్డ్ యాజ్ సోల్. సో డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్, మీడియం కూడా సాలిడేనండి. ఫైనల్గా ఫామ్ అయ్యే కొల్లాయిడ్ సొల్యూషన్ని మనం సాలిడ్ సోల్ అంటాం. సాలిడ్ సోల్ కొల్లాయిడ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్ కలర్డ్ గ్లాసెస్ మనకు తెలుసండి, కలర్డ్ గ్లాసెస్ కూడా ఉంటాయి. కలర్డ్ గ్లాసెస్ సాలిడ్ సోల్కి ఎగ్జాంపుల్స్ కింద చూడొచ్చండి మనం. అంటే దాంట్లో డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ అవుతుంది, డిస్పర్షన్ మీడియం కూడా సాలిడ్ అవుతుందండి. సాలిడ్ డిస్పర్స్డ్ అనదర్ సాలిడ్, ఫైనల్గా ఫామ్ అయ్యే కొల్లాయిడ్ సొల్యూషన్ని మనం సాలిడ్ సోల్ అంటామండి. దానికి ఎగ్జాంపుల్స్ సమ్ కలర్డ్ గ్లాసెస్. నెక్స్ట్ డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడే తీసుకున్నానండి. డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడే తీసుకున్నాను. మీడియం చేంజ్ చేసాం, మీడియంని లిక్విడ్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, సాలిడ్ పార్టికల్స్ ఆర్ లార్జ్లీ డిస్పర్స్డ్ ఇన్ liquid. Solid particles are largely dispersed in liquid. Finally formed colloidal solution is called as sol. అంటే సింపుల్గా సొల్యూషన్ అంటామండి. సాలిడ్ తీసుకున్నాం ఫేజ్ కింద, మీడియం కిందేమో లిక్విడ్ తీసుకున్నాం. సాలిడ్ అనేది లిక్విడ్లో బాగా డిస్పర్స్ అయిపోయిందండి. అలా డిస్పర్స్ అయిపోవడం వల్ల మనకి సొల్యూషన్ ఫామ్ అయింది. దాన్ని జస్ట్ సింపుల్గా సొల్యూషన్ అంటామండి. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్కి ఎగ్జాంపుల్స్ రివర్ వాటర్. మనకి రివర్స్లో పాస్ అయ్యే వాటర్ అనేది సాలిడ్ లిక్విడ్ డిస్పర్షన్ వల్ల జరుగుతుందండి. ఆ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ని మనం సింపుల్గా సోల్ అంటామండి. నెక్స్ట్ డిస్పర్స్డ్ ఫేజ్ కింద సాలిడే తీసుకున్నాను, మీడియము గ్యాస్ పార్టికల్స్ తీసుకున్నామండి. ఫేజ్ కింద సాలిడ్ యాక్ట్ చేస్తుంది, మీడియం వచ్చేసి గ్యాస్. సాలిడ్ పార్టికల్స్ ఆర్ లార్జ్లీ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్. అప్పుడు కూడా మనకి వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఫామ్ అయిందండి. ఆ సొల్యూషన్ని మనం ఆ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ని ఏరోసాల్ అంటామండి. ఏరోసాల్. ఎగ్జాంపుల్స్ చూడండి, స్మోక్ పార్టికల్స్ అండ్ డస్ట్ పార్టికల్స్. మన అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ ఇవన్నీ కూడానండి మనకి ఏరోసాల్లోకి వచ్చేస్తాయండి. ఈ స్మోక్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ మనకి ఏరోసాల్ ఐ మీన్ డిస్పర్స్డ్ ఫేజ్ సాలిడ్ డిస్పర్షన్ మీడియం గ్యాస్ కింద తీసుకున్నప్పుడు సాలిడ్ అనేది లార్జ్లీ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్. ఫైనల్గా మనకి ఏరోసాల్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయిందండి. దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే స్మోక్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్. దిస్ ఈజ్ కొల్లాయిడ్ సొల్యూషన్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొల్లాయిడ్స్. నెక్స్ట్ వన్, కొల్లాయిడ్స్ని క్లాసిఫికేషన్ ఎలా చేశారు, కొల్లాయిడ్స్ క్లాసిఫికేషన్ ఎలా చేశారు, దేని మీద డిపెండ్ అయి చేశారు అనే విషయం చూద్దాం. కొల్లాయిడ్స్ని మెయిన్లీ మనం 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకున్నామండి.
ఫస్ట్ వన్, దాంట్లో 2 సబ్స్టెన్స్లు ఉంటాయండి. వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ అనదర్ సబ్స్టెన్స్ ఈజ్ డిస్పర్షన్ మీడియం. ఈ డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఇంటరాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫై చేయడం జరిగిందండి. ఫస్ట్ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అయ్యి చేసుకున్నాం? డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంటరాక్షన్, ఐ మీన్ అట్రాక్షన్. మనం తీసుకున్న ఫేజు మీడియంని ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది, ఇంటరాక్ట్ చేసుకుంటుంది, అవి హైగా ఉన్నాయా అట్రాక్షన్స్ లేకపోతే లోగా ఉన్నాయా అనే విషయం మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగిందండి. ఆ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. కొలాయిడ్స్ మనం డిస్పర్స్డ్ ఫేజ్కి డిస్పర్షన్ మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంటరాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేస్తున్నామండి. క్లాసిఫికేషన్ based on dispersed phase and dispersion medium. డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంటరాక్షన్స్, ఐ మీన్ అట్రాక్షన్స్, వాటి మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేశామండి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, డిస్పర్స్డ్ ఫేజ్ కింద సాలిడ్ తీసుకున్నామండి. సాలిడ్ జనరల్లీ స్టార్చ్ తీసుకున్నాను నేను. స్టార్చ్ సాలిడ్ స్టేట్, స్టార్చ్ అనేది సాలిడ్ కింద ఉంటుందండి. స్టార్చ్ని డిస్పర్స్డ్ ఫేజ్ కింద తీసుకున్నాం. ఇక్కడ మీడియం కింద వాటర్ తీసుకున్నామండి. మీన్స్ వాటర్ స్టేట్ ఈస్ లిక్విడ్, వాటర్ H2O. 2 సబ్స్టెన్స్లు తీసుకున్నాను నేను. కొల్లాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే మనకి 2 సబ్స్టెన్స్లు ఉండాలి. తీసుకున్న 2 సబ్స్టెన్స్లో వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అనేది అనదర్ సబ్స్టెన్స్తో లార్జ్గా డిస్పర్స్ అయిపోవాలి. ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నామండి. సో కొల్లాయిడల్ సొల్యూషన్ మనం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సబ్స్టెన్స్లు మనం తీసుకోవాలి. నేను 2 సబ్స్టెన్స్లు తీసుకున్నాను. వన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ స్టార్చ్, అనదర్ సబ్స్టెన్స్ ఈజ్ వాటర్. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేశానండి. ఈ స్టార్చ్ని వాటర్తో మిక్స్ చేశాను. మిక్స్ చేసినప్పుడు ఫైనల్గా మనకి సొల్యూషన్ ఫామ్ అవుతుందండి. సొల్యూషన్ జనరల్గా ఆలోచించండి. ఒక సాలిడ్ స్టేట్లో ఉండే కాంపౌండ్ తీసుకున్నాం. ఒక బౌల్లో తీసుకోండి, ఏదైనా ఒక సాలిడ్ని, దానికి వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి షేక్ చేయండి. బాగా షేక్ చేసేటప్పటికి మనకి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇక్కడ స్టార్చ్ తీసుకున్నాం మనం. స్టార్చ్, ఈ స్టార్చ్ని వాటర్తో మిక్స్ చేశాను. మిక్స్ చేసినప్పుడు స్టార్చ్ పార్టికల్స్ అనేవి వాటర్తో బాగా ఇంటరాక్ట్ అయిపోతున్నాయండి, కలిసిపోతున్నాయి. వాటర్తో బాగా మిక్స్ అయిపోతున్నాయి, ఇంటరాక్ట్ అయిపోతున్నాయి, ఐ మీన్ అట్రాక్ట్ అయిపోతున్నాయి. అలా అట్రాక్ట్ అయిపోయి మనకి ఫైనల్గా సొల్యూషన్ని ఫామ్ చేసాయి. ఈ సొల్యూషన్లోని పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ చెక్ చేశానండి. ఫస్ట్ నేను చెక్ చేసినప్పుడు కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి ఈ సొల్యూషన్లోని పార్టికల్స్ డయామీటర్ రేంజ్ సిమిలర్గా ఉందండి. అంటే ఇప్పుడు మనకి ఫామ్ అయిన ఈ సొల్యూషన్ని మనం కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామండి. ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ని ఇప్పుడు స్పెషల్గా అనదర్ నేమ్ ఇచ్చి నేను పిలుస్తాను. అది వచ్చేసి లియోఫిలిక్ కొల్లాయిడ్. మనకి ఫామ్ అయిన కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ఏమంటున్నాం? లియోఫిలిక్ కొల్లాయిడ్. ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం ఈస్ లియోఫిలిక్ కొల్లాయిడ్. డిస్పర్స్డ్ ఫేజ్కి డిస్పర్షన్ మీడియంకి బిట్వీన్లో ఇంటరాక్షన్స్
హైగా ఉన్నాయండి, అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్లో ఉన్నాయి రెండు కూడా. అలా ఇంటరాక్ట్ అయిపోయి మనకి సొల్యూషన్ని ఫామ్ చేసాయి. ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ కొల్లాయిని అంటే ఇంటరాక్షన్స్ అనేవి డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంటరాక్షన్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేస్తున్నాను. డిస్పర్స్డ్ ఫేజ్ మీడియము రెండు కూడా ఇంటరాక్షన్ అనేది చాలా బాగుందనుకోండి, అంటే చాలా హైగా ఉంది అనుకోండి, అలా ఫామ్ అయ్యే కొల్లాయిడల్ సొల్యూషన్స్నే మనం లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అంటాం. లియోఫిలిక్. ఫిలిక్ మీన్స్ అట్రాక్షన్, లవింగ్. ఫిలిక్ మీన్స్ అట్రాక్షన్, అట్రాక్ట్ ఆర్ లవింగ్. అట్రాక్ట్ చేసుకుంటుంది. దేన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది? ఫేజ్ని మీడియం బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే రెండింటికి బిట్వీన్ ఇంటరాక్షన్స్ హైగా ఉన్నాయండి. అప్పుడు మనకి ఫైనల్గా ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. అలా ఫామ్ అయ్యే సొల్యూషన్ని లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అంటామండి. అంటే ఇక్కడ మనం తీసుకున్న డిస్పోజ్డ్ ఫేజ్ మీడియం, సాల్వెంట్. ఫేజ్ కింద సాలిడ్ తీసుకున్నానండి, మీడియం కింద వాటర్ తీసుకున్నానండి. వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ సాల్వెంట్. ఫేజ్ సాల్వెంట్ని అట్రాక్ట్ చేసుకుంది, అంటే లవ్ చేసింది, లైక్ చేసింది. మనం తీసుకున్న ఫేజ్ అనేది ఈ మీడియంని బాగా అట్రాక్ట్ చేసుకుంటుంది, లైక్ చేస్తుంది. అలా లైక్ చేయడం వల్ల ఫామ్ అయ్యే సొల్యూషన్స్ని మనం, అంటే ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే సొల్యూషన్స్ని లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అంటామండి. ఫిలిక్ మీన్స్ అట్రాక్టింగ్. దేన్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి? ఈ ఫేజ్ పార్టికల్స్ అనేవి మనం తీసుకున్నటువంటి మీడియంని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి బాగా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్. లియోఫోబిక్ కొల్లాయిడ్స్. Phobic means hating or repelling. Phobic means repelling or hating. ఇక్కడ రిపల్ చేసుకుంటున్నాయంట, అంటే డిస్పోజ్డ్ ఫేజ్ పార్టికల్స్ అనేవి మీడియంని రిపల్ చేస్తున్నాయి, హేట్ చేస్తున్నాయి, ఇష్టపడట్లేదండి. అంటే ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. స్ట్రాంగ్ ఇంటరాక్షన్లో ఉన్నాయనుకోండి, సాల్వెంట్ని అట్రాక్ట్ చేసుకుంటే ఫామ్ అయ్యే సొల్యూషన్ని మనం లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అంటామండి. అలా కాకుండా మనం తీసుకున్న సాల్వెంట్ని రిపల్ చేస్తుంది అనుకోండి, అంటే హేట్ చేస్తుంది, ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ని లియోఫోబిక్ కొల్లాయిడ్స్ అంటామండి. ఇలా మనం డిస్పర్స్డ్ ఫేజ్కి, డిస్పర్షన్ మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంటరాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి కొల్లాయిడల్ సొల్యూషన్స్ని మెయిన్లీ 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసామండి. ఫస్ట్ వన్ ఈజ్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్. లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అనేవి మనకి డిస్పర్స్డ్ ఫేజ్కి, మీడియంకి బిట్వీన్లో స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ వల్ల ఫామ్ అవుతాయండి. లియోఫోబిక్ కొల్లాయిడ్స్ అనేవి డిస్పర్స్డ్ ఫేజ్కి, డిస్పర్షన్ మీడియంకి బిట్వీన్లో వీక్ ఇంటరాక్షన్స్ వల్ల ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ తీసుకున్న సాల్వెంట్ ఆ ఫేజ్ని రిపల్ చేసేస్తుందండి, హేట్ చేసేస్తుంది, ఇష్టపడట్లేదు, దాని దగ్గరికి రానివ్వట్లేదు. ఫైనల్గా సొల్యూషన్ మాత్రం వస్తుంది. అలా ఫైనల్గా ఫామ్ అయ్యే సొల్యూషన్ని లియోఫోబిక్ కొల్లాయిడ్స్ అంటామండి. కానీ లియోఫిలిక్ విషయానికి వచ్చేటప్పటికి తీసుకున్న ఫేజ్ అనేది సాల్వెంట్తో అట్రాక్షన్లో ఉందండి, అంటే దాన్ని లైక్ చేస్తుంది బాగా. సో రెండు ఇంటరాక్షన్లో ఉన్నాయి బాగా. అలా ఫామ్ అయ్యే సొల్యూషన్స్ మనం లియోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటామండి. ఇంకా నెక్స్ట్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, వాళ్ళకి ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందనే విషయం చూద్దాం. అలాగే లియోఫోబిక్ కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటికి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనే విషయం చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్. లియోఫిలిక్ కొల్లాయిడ్స్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్లో 2 సబ్స్టెన్స్లు ఉంటాయండి, డిస్పోజ్డ్ ఫేజ్ అండ్
dispersion medium. Dispersed phase, dispersion medium. Dispersed phase की medium की between లో strong interactions ఉంటాయండి. For example, starch or gum or gelatin or rubber. స్టార్చ్, గమ్, జిలాటిన్, రబ్బర్. ఏదైనా కాంపౌండ్ తీసుకున్నాం మనం. సాలిడ్ స్టేట్లో ఉండే సబ్స్టెన్స్ ఒకదాన్ని తీసుకున్నాం. యాక్ట్ యాజ్ డిస్పర్స్డ్ ఫేజ్. డిస్పర్స్డ్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిలాటిన్ తీసుకున్నానండి. ఈ జిలాటిన్ని డిస్పర్స్డ్ ఫేజ్ కింద యాక్ట్ చేస్తుంది. మనం ఏదైనా తీసుకోవచ్చండి, జిలాటినే తీసుకోవాలని రూల్ లేదు. స్టార్చ్, గమ్, జిలాటిన్, రబ్బర్ ఏమైనా తీసుకోవచ్చు. సాలిడ్ స్టేట్లో ఉండే సబ్స్టెన్స్ తీసుకున్నాను నేను. ఈ సాలిడ్ స్టేట్లో ఉండే సబ్స్టెన్స్కి సూటబుల్ సాల్వెంట్ యాక్ట్ చేస్తున్నానండి. సాలిడ్ స్టేట్లో ఉండే సబ్స్టెన్స్కి సూటబుల్ సాల్వెంట్ అవి ఎట్లలో అయితే మనకి డిజాల్వ్ అయ్యే నేచర్ వాటికి ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ తీసుకోండి. స్టార్చ్కి వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎందుకంటే స్టార్చ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వగలదు, దానికి నేచర్ ఉంది. అందుకే సూటబుల్ సాల్వెంట్ అంటున్నాను నేను, ఎనీ సాల్వెంట్ అనట్లేదు. మనం తీసుకున్న డిస్పర్స్డ్ ఫేజ్కి సూటబుల్ సాల్వెంట్ యాడ్ చేయండి. ఇక్కడ మనం మీ అందరికీ బాగా తెలిసింది స్టార్చ్. సో స్టార్చ్ తీసుకుందాం. స్టార్చ్ తీసుకున్నానండి. యాక్ట్ యాజ్ డిస్పర్స్డ్ ఫేజ్. స్టార్చ్కి సూటబుల్ సాల్వెంట్ యాడ్ చేశాను. లైక్ వాటర్. లైక్ వాటర్. డిస్పర్స్డ్ ఫేజ్ మనం తీసుకున్న సాల్వెంట్ వచ్చేసి మీడియం, డిస్పర్స్డ్ మీడియం యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు సొల్యూషన్ ఫామ్ అయిపోయిందండి. ఇక్కడ స్టార్చ్ అనేది వాటర్లో స్ట్రాంగ్ ఇంట్రాక్షన్తో ఉంది. అంటే వాటర్లో స్టార్చ్ అనేది ఈజీగా డిస్పర్స్ అయిపోతుందండి. అలా డిస్పర్స్ అవ్వడం వల్ల మనకి ఒక సొల్యూషన్ వచ్చింది. ఆ సొల్యూషన్నే స్టార్చ్ సోల్ అంటాం. స్టార్చ్ కొల్లాయిడల్ సొల్యూషన్, సింప్లీ కాల్డ్ యాజ్ స్టార్చ్ సోల్. స్టార్చ్ తీసుకున్నాం, వాటర్ యాడ్ చేసాం, వచ్చే సొల్యూషన్ని స్టార్చ్ సోల్ అన్నాం. ఈ స్టార్చ్ సోల్ అనేది లియోఫిలిక్ కొల్లాయిడ్ అవుతుందండి. ఈ స్టార్చ్ సోల్ దేనికి ఎగ్జాంపుల్? లియోఫిలిక్ కొల్లాయిడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్టార్చ్ అనేది స్ట్రాంగ్ ఇంట్రాక్షన్తో ఉంది వాటర్లో, అంటే ఈజీగా మనకి అట్రాక్ట్ అయిపోతుంది. అట్రాక్ట్ అయిపోయి సొల్యూషన్ని ఫామ్ చేసింది. ఆ వచ్చే సొల్యూషన్ని లియోఫిలిక్ కొల్లాయిడ్ అన్నామండి. సూటబుల్ సాల్వెంట్లో అది డిజాల్వ్ అయిపోయింది, ఇంట్రాక్ట్ అయిపోయింది. అలా అయిపోవడం వల్ల ఫామ్ అయ్యే కొల్లాయిడ్ని లియోఫిలిక్ కొల్లాయిడ్ అంటామండి. ఇప్పుడు నేను లియోఫిలిక్ కొల్లాయిడ్ ఫామ్ అయిపోయిందండి. ఫామ్ అయిన తర్వాత డిస్పర్స్డ్ ఫేజ్ని, డిస్పర్షన్ మీడియంని సపరేట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రెండింటిని యాడ్ చేసేసాను. యాడ్ చేస్తే సొల్యూషన్ వచ్చింది. ఆ సొల్యూషన్ లియోఫిలిక్ కొల్లాయిడ్ అన్నాం. నెక్స్ట్ వాటిని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డిస్పర్స్డ్ ఫేజ్ కింద, మీడియం కింద సెపరేట్ చేయాలనుకుంటున్నాను. సో స్టార్చ్ సోల్ నుంచి స్టార్చ్ని మనం తీసుకున్న ఈ సాల్వెంట్ని సపరేట్ చేయొచ్చండి, సెపరేట్ అవుతాయి. ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ స్టార్చ్ సోల్ ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని మనం రీకన్స్టిట్యూషన్ చేయొచ్చండి. రీకన్స్టిట్యూషన్ అంటే తిరిగి మళ్ళీ మనం ఫేజ్ని ఫేజ్ కింద, మీడియం కింద తీసుకురావచ్చు. అంటే ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరుగుతుంది. స్టార్చ్ని వాటర్కి యాడ్ చేసాం, స్టార్చ్ సోల్ వచ్చింది. మళ్ళీ స్టార్చ్ సోల్ నుంచి స్టార్చ్ వస్తుంది, వాటర్ వస్తుంది. అంటే మనకి ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరుగుతుందండి. సో అందుకే మనం లియోఫిలిక్ కొల్లాయిడ్స్ ఆర్ అనదర్లీ కాల్డ్ యాజ్ రివర్సిబుల్ కొల్లాయిడ్స్.
రివర్సిబుల్ కొలాయిడ్స్. అంటే రివర్స్లో మళ్ళీ రియాక్షన్ జరుగుతుంది, మనకు ఒక రియాక్షన్ జరిగింది, మళ్ళీ రివర్స్లో సేమ్ రియాక్షన్ జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం రివర్సిబుల్ రియాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ లియోఫిలిక్ కొలాయిడ్ అనేది రివర్సిబుల్ కొలాయిడ్. ఫార్వర్డ్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ కూడా జరుగుతుంది. సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయిన సొల్యూషన్ నుంచి మళ్ళీ సబ్స్టెన్స్లు అనేవి సెపరేషన్ కూడా జరుగుతుంది. అందుకే దీన్ని మనం రివర్సిబుల్ కొలాయిడ్ అంటామండి. సూటబుల్ సాల్వెంట్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి సాల్వెంట్ కింద? వాటర్ తీసుకున్నాం. వాటర్ అన్నింటికి వాటర్ తీసుకోమండి. ఇక్కడ స్టార్చ్ సాలిడ్ కింద తీసుకున్నాను కాబట్టి దానికి సూటబుల్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాం. అన్నింటికి వాటర్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఇన్ కేస్ సాల్వెంట్ కింద వాటర్ తీసుకున్నారనుకోండి, సాల్వెంట్ కింద వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ని హైడ్రో అంటారండి, హైడ్రో. సో లియోఫిలిక్ ఈజ్ అనదర్లీ కాల్డ్ యాజ్ హైడ్రోఫిలిక్ కొలాయిడ్. ఎప్పుడు హైడ్రోఫిలిక్ అనాలండి మనం? సాల్వెంట్ కింద వాటర్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఎనీ సాల్వెంట్ని తీసుకున్నప్పుడు హైడ్రోఫిలిక్ అని అనమండి. సాల్వెంట్ కింద వాటర్ని మాత్రమే తీసుకున్నప్పుడు లియోఫిలిక్ కొలాయిడ్స్ని హైడ్రోఫిలిక్ కొలాయిడ్ అంటామండి. సో లియోఫిలిక్ కొలాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ స్టార్చ్ సోల్. దీంట్లో మనం డిస్పోజ్డ్ ఫేజ్ కింద స్టార్చ్ తీసుకున్నాం, మీడియం కింద వాటర్ తీసుకున్నాం. ఈ స్టార్చ్ అనేది వాటర్తో ఈజీగా ఇంటరాక్ట్ అయిపోయింది. అలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయ్యే సొల్యూషన్ని స్టార్చ్ సోల్ అన్నాం. రెండింటికి ఇంటరాక్షన్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఫామ్ అయ్యే స్టార్చ్ సోల్ లియోఫిలిక్ కొలాయిడ్కి ఎగ్జాంపుల్ అయిందండి. ఇన్ కేసు ఇక్కడ వాటర్ తీసుకోకుండా అదర్ సాల్వెంట్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, దాన్ని జస్ట్ లియోఫిలిక్ అంటే సరిపోతుంది. ఇక సాల్వెంట్ కింద వాటర్ మాత్రమే తీసుకుంటే దాన్ని హైడ్రోఫిలిక్ కొలాయిడ్ని కూడా నచ్చింది. కొలాయిడ్ ఫామ్ అయిపోయిన కొలాయిడ్స్ నుంచి సబ్స్టెన్స్ని మళ్ళా రీకన్స్టిట్యూషన్ చేయొచ్చండి. అంటే వాటిని మళ్ళీ మనం సెపరేషన్ చేయొచ్చు. సెపరేషన్ చేయగలుగుతున్నాం అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ కూడా జరుగుతుంది. అందుకే మనం లియోఫిలిక్ కొలాయిడ్స్ని రివర్సిబుల్ కొలాయిడ్స్ అన్నామండి. దిస్ ఈజ్ లియోఫిలిక్ కొలాయిడ్స్. అండ్ నెక్స్ట్ వన్ లియోఫోబిక్ కొలాయిడ్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఫామ్ అవుతాయి అనే విషయం చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ లియోఫోబిక్ కొలాయిడ్స్. లియోఫోబిక్ కొలాయిడ్స్ కొలాయిడ్స్లో టూ సబ్స్టెన్స్లు ఉంటాయి కదండి. సో డిస్పోజ్డ్ ఫేజ్ and another substance is dispersion medium. Dispersed phase, dispersion medium. Dispersed phase की medium की between లో interactions అంతగా ఉండవండి. అలా ఫామ్ అయ్యే కొలాయిడ్ మనం లియోఫోబిక్ కొలాయిడ్ అన్నాం, ఆల్రెడీ చూసాం అది. ఈ లియోఫోబిక్ కొలాయిడ్కి ఎగ్జాంపుల్స్ ఏముంటాయో చూద్దాం. సమ్ మెటల్స్ and metal sulfides. ఏమైనా మెటల్స్ కానీ మెటల్ సల్ఫైడ్స్ని కానీ తీసుకుందాం. అవి డిస్పర్స్డ్ ఫేజ్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ డిస్పర్స్డ్ ఫేజెస్ని సూటబుల్ సాల్వెంట్లో మిక్స్ చేద్దాం. సూటబుల్ సాల్వెంట్కి వీటిని యాడ్ చేద్దాం. నేను మెటల్స్ తీసుకున్నాను, ఈ మెటల్స్కి సూటబుల్ సాల్వెంట్ని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఈ డిస్పర్స్డ్ ఫేజ్కి మనం యాడ్ చేసే సాల్వెంట్ మీడియంకి బిట్వీన్లో ఇంటరాక్షన్స్ ఉండట్లేదండి, అవి రిపల్ చేసుకుంటున్నాయి. ఈ మెటల్స్ కానీ మెటల్ సల్ఫేట్స్ కానీ యాడ్ చేసిన సాల్వెంట్ని రిపల్ చేస్తున్నాయి, హేట్ చేస్తున్నాయి. అలా హేట్ చేయడం వల్ల సొల్యూషన్ ఈజీగా ఫామ్ అవ్వట్లేదండి మనకి. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ని లియోఫోబిక్ కొలాయిడ్స్ని ప్రిపేర్ చేయడానికి స్పెషల్ టెక్నిక్స్ని యూస్ చేస్తారండి. స్పెషల్ టెక్నిక్స్
స్పెషల్ టెక్నిక్స్ని యూజ్ చేసి సొల్యూషన్ని ఫామ్ చేస్తారు. సో స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేసాం, సొల్యూషన్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ ఫామ్ అయ్యే సొల్యూషన్ని మనం లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామండి. ఎందుకంటే అక్కడ డిస్పోజ్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఇంట్రాక్షన్స్ లేవండి, రిపల్ చేసుకున్నాయి మీడియంనవి. అలా ఫామ్ అయ్యే కొల్లాయిడ్స్ని మనం లియోఫోబిక్ కొల్లాయిడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మెటల్ సల్ఫైడ్స్, ఈ మెటల్ సోల్స్ కానీ మెటల్ సల్ఫైడ్ సోల్స్ కానీ, ఐ మీన్ మెటల్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ కానీ మెటల్ సల్ఫైడ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ కానీ లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అవుతాయి. ఎందుకంటే వాటిలో డిస్పోజ్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఇంటరాక్షన్స్ లేవండి. స్పెషల్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం వాటిని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఎలా అయితే మొత్తం మీద ప్రిపేర్ చేసేస్తాం అంటే మెటల్స్ తీసుకున్నాం, సూటబుల్ సాల్వెంట్ని యాడ్ చేసాం, ఈజీగా మనకి సొల్యూషన్ రాలేదు. స్పెషల్ టెక్నిక్స్, స్పెషల్ మెథడ్స్ యూజ్ చేసి మనం సొల్యూషన్ని ప్రిపేర్ చేసాం. ఆ సొల్యూషన్నే లియోఫోబిక్ అన్నాం, లియోఫోబిక్. సో ఫామ్ అయిన సొల్యూషను లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఇన్ కేస్ సాల్వెంట్ కింద వాటరే తీసుకున్నాం అనుకోండి, ఈ లియోఫోబిక్నే మనం హైడ్రోఫోబిక్ అనొచ్చండి. సాల్వెంట్ కింద వాటరే తీసుకుంటే దాన్నే మనం ఏమంటాం, హైడ్రోఫోబిక్ అంటాం. హైడ్రోఫోబిక్ అన్నాం. మనకి ఇవి ఫామ్ అవడమే డిఫికల్ట్ అయిందండి. అంటే ఈజీగా మనకి ఇంటరాక్ట్ అయిపోయి సొల్యూషన్ ఫామ్ అవ్వలేదండి. స్పెషల్ మెథడ్స్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసాం, ఫామ్ అవడమే డిఫికల్ట్ అయింది. మళ్ళీ వీటిని సెపరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఫామ్ అయిన కొల్లాయిడల్ సొల్యూషన్స్ నుంచి మళ్ళీ వీటిని సెపరేట్ చేయడం, అంటే ఫేజ్ని మీడియంని సెపరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది తప్ప బ్యాక్వర్డ్ జరగట్లేదండి. అందుకే మనం లియోఫోబిక్ కొల్లాయిడ్స్ని ఇర్రివర్సిబుల్ కొల్లాయిడ్స్ అంటామండి. ఇర్రివర్సిబుల్ కొల్లాయిడ్స్. అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ మెటల్స్, మెటల్ సల్ఫైడ్స్. ఈ మెటల్స్, మెటల్ సల్ఫైడ్స్ డిస్పర్స్డ్ ఫేజెస్ కింద యాక్ట్ చేస్తాయండి. వాటికి సూటబుల్ సాల్వెంట్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తుంటే ఈ మెటల్స్ కానీ మెటల్ సల్ఫైడ్స్ కానీ మనం యాడ్ చేసిన సాల్వెంట్ని ఇంటరాక్ట్ అవ్వట్లేదు, దాంతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, కలవట్లేదండి. దాన్ని వద్దు అని చెప్పి రిపల్ చేసేస్తున్నాయి. అలా రిపల్ చేయడం వల్ల మనకి సొల్యూషన్ ఈజీగా ఫామ్ అవ్వట్లేదండి. స్పెషల్ టెక్నిక్ని యూజ్ చేసి నేను ఆ సొల్యూషన్ని ఫామ్ చేసుకున్నాను. ఫామ్ అయిన సొల్యూషన్ మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ అవ్వట్లేదండి. అంటే తిరిగి మళ్ళీ మనకి రావట్లేదు. ఫేజ్ కింద, మీడియం కింద సెపరేట్ చేయలేకపోతున్నాం. సో అందుకే మనం లియోఫోబిక్ కొల్లాయిడ్స్నే ఇర్రివర్సిబుల్ కొల్లాయిడ్స్ అంటాం. ఇన్ కేస్ సాల్వెంట్ కింద వాటరే తీసుకున్నాం అనుకోండి, లియోఫోబిక్ కొల్లాయిడ్స్ ఆర్ ఎంటర్లీ కాల్డ్ యాజ్ హైడ్రోఫోబిక్ కొల్లాయిడ్స్. ఇలా మనం కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉండే డిస్పర్స్డ్ ఫేజ్కి, డిస్పర్షన్ మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంట్రాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి కొల్లాయిడ్స్ ఇన్ 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ ఈజ్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్. లియోఫిలిక్ మీన్స్ అట్రాక్షన్, సాల్వెంట్ అట్రాక్షన్. ఫోబిక్ మీన్స్ సాల్వెంట్ రెపల్లింగ్. సాల్వెంట్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటే ఫామ్ అయ్యే కొల్లాయిడ్స్ లియోఫిలిక్ కొల్లాయిడ్స్. సాల్వెంట్ని రిపల్ చేస్తే ఫామ్ అయ్యే కొల్లాయిడ్స్ లియోఫోబిక్ కొల్లాయిడ్స్. లియోఫిలిక్ కొల్లాయిడ్స్ ఆర్ రివర్సిబుల్ కొల్లాయిడ్స్. లియోఫోబిక్ కొల్లాయిడ్స్ ఆర్ ఇర్రివర్సిబుల్ కొల్లాయిడ్స్. రెండింటిలో కూడా మనం వాటర్ యాడ్ చేసామనుకోండి సాల్వెంట్ కింద, లియోఫిలిక్ ఈజ్ అనదర్లీ కాల్డ్ యాజ్ హైడ్రోఫిలిక్, లియోఫోబిక్ ఈజ్ అనదర్లీ కాల్డ్ యాజ్ హైడ్రోఫోబిక్. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్. అండర్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ అండి. దేని మీద డిపెండ్ అయ్యి చేసాం మనం? డిస్పర్స్డ్ ఫేజ్కి, మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంట్రాక్షన్ మీద డిపెండ్ అయ్యి. ఇంకా నెక్స్ట్ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అయ్యి చేస్తామో చూద్దాం. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్
particles of dispersed phase. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూడండి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ పార్టికల్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్. మనకి కొల్లాయిడ్స్లో 2 సబ్స్టెన్స్లు ఉన్నాయండి, డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేస్తామండి. డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ మీద డిపెండ్ అయ్యి మెయిన్లీ 3 టైప్స్ కింద మనం క్లాసిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ multimolecular colloids. Multimolecular colloids. Second classification is macromolecular colloids. Third classification is associative colloids. ఈ 3 కూడా మనం డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ మీద డిపెండ్ అయి చేసామండి. ఫస్ట్ వన్ ఈజ్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్, థర్డ్ వన్ ఈజ్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. ఈ 3 కూడా మనం దేని మీద డిపెండ్ అయి చేసామండి? డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ మీద డిపెండ్ అయి చేసాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏమో డిస్పర్స్డ్ ఫేజ్కి మీడియంకి బిట్వీన్లో ఉండే ఇంట్రాక్షన్స్ మీద డిపెండ్ అయి చేసాం. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఓన్లీ డిస్పర్స్డ్ ఫేజ్. ఆ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ అవి ఏ టైప్లో ఉన్నాయి, డిస్పర్స్డ్ ఫేజ్లో ఉండే పార్టికల్స్ ఆ టైప్ మీద డిపెండ్ అయ్యి 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసామండి. ఫస్ట్ వన్ ఈజ్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్, సెకండ్ వన్ ఈజ్ మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Multimolecular colloids. లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ తీసుకోండి. లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ అంటే డిస్పర్స్డ్ ఫేజ్ ఒకదాన్ని తీసుకున్నాం, అవి లార్జ్ అమౌంట్లో తీసుకోండి. తీసుకుంటే అవన్నీ కూడా ఒకదానికోటి అగ్రిగేట్ అయిపోతున్నాయండి. నేను లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ తీసుకున్నాను, అవి మనం తీసుకున్నట్టుగా ఉండట్లేదండి, ఒకదానికోటి అగ్రిగేట్ అయిపోతున్నాయి. అగ్రిగేట్ అయిపోవడం అంటే ఒక చోటకి చేరిపోవడం అండి, ఒక చోటకి దగ్గరగా చేరిపోవడం, గుమిగూడిపోవడం. అలా లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయి ఫైనల్గా ఒక స్పీసీస్ని ఫామ్ చేశాయి, అంటే ఒక ముద్దలా ఏర్పడిపోయినాయండి అన్నీ కూడా. ఆ టైప్ ఆఫ్ కొల్లాయిడ్నే మనం మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటామండి. మల్టీ అంటే వెరీ హై అని, ఏమున్నాయి మాలిక్యులర్ అంటే మనం తీసుకున్నటువంటి పార్టికల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డిస్పోజ్డ్ ఫేజ్ పార్టికల్స్ తీసుకుంటే అవన్నీ కూడా ఒకదానికోటి అగ్రిగేట్ అయిపోతున్నాయి. అగ్రిగేట్ మీన్స్ ఒకదానికోటి దగ్గరగా చేరిపోవడం. అలా చేరిపోయి మనకి ఫైనల్గా ఒక స్పీసీస్ని ఫామ్ చేసేయండి. స్పీసీస్ అంటే ఒక ముద్దలా ఏర్పడిపోయినాయి. ఈ ఫైనల్గా ఫామ్ అయ్యే ఈ స్పీసీస్నే మనం మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్ అంటామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి గోల్డ్ సోల్ గోల్డ్ మనందరికీ బాగా తెలుసండి. గోల్డ్ సోల్ దీంట్లో గోల్డ్ పార్టికల్స్ తీసుకుందాం.
గోల్డ్ సోల్ ఎలా ఫామ్ అవుతుందండి? గోల్డ్ పార్టికల్స్ని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయడం వల్ల ఫామ్ అయ్యే సొల్యూషన్నే గోల్డ్ సోల్ అన్నాం. ఈ గోల్డ్ సోల్ అనేది మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్కి ఎగ్జాంపుల్ అవుతుందండి. ఎలా అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్ తీసుకోండి. లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్. ఈ గోల్డ్ పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోతున్నాయండి, అంటే ఒకదానికి కూడా దగ్గరగా చేరిపోతున్నాయి. చేరిపోయి ఫైనల్గా మనకి ఒక స్పీసీస్ కింద చేంజ్ అయిపోయింది, ఒక స్పీసీస్ని ఫామ్ చేసేయండి. ఈ గోల్డ్ పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయి మనకి ఒక స్పీసీస్ని ఫామ్ చేసాయి. ఈ స్పీసీస్ని గోల్డ్ సోల్ అన్నాం. అంటే మనకి సొల్యూషన్ వచ్చిందండి. ఎలా వచ్చింది సొల్యూషన్? గోల్డ్ సొల్యూషను లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్. ఇవన్నీ గోల్డ్ పార్టికల్స్ అండి. ఈ గోల్డ్ పార్టికల్స్ అన్నీ అగ్రిగేట్ అయిపోతున్నాయి. అగ్రిగేట్ అయిపోవడం అంటే ఒకదానికి కూడా దగ్గరగా వచ్చి చేరిపోతున్నాయి. అలా చేరిపోయి ఫైనల్గా మనకి ఒక స్పీసీస్ని ఫామ్ చేసాయి. స్పీసీస్. ఈ స్పీసీస్ని మనం గోల్డ్ సోల్ అన్నామండి. ఈ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ని మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటాం. అంటే మల్టీ మాలిక్యూల్స్ తీసుకున్నాం మనం. మల్టీ మాలిక్యూల్స్, సో మెనీ మాలిక్యూల్స్ తీసుకున్నామండి. ఆ మల్టీ మాలిక్యూల్స్ని మల్టీ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు అవి ఆటోమేటిక్గా అగ్రిగేట్ అయిపోతున్నాయి. అగ్రిగేట్ అయిపోవడం ఒకదానికి కూడా దగ్గరగా చేరిపోతున్నాయి. అలా చేరిపోయి ఫైనల్గా మనకి ఒక స్పీసీస్ కింద చేంజ్ అయిపోయినాయి. ఆ ఫైనల్గా ఫామ్ అయ్యే స్పీసీస్ ఒక సోల్ అండి. అంటే ఐ మీన్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఇక్కడ మనం గోల్డ్ పార్టికల్స్ తీసుకున్నాం లార్జ్ అమౌంట్లో, కాబట్టి ఫామ్ అయ్యే సోల్ని గోల్డ్ సోల్ అన్నాం. ఈ గోల్డ్ సోల్ మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్కి ఎగ్జాంపుల్ అవుతుందండి. ఈ మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి చేసాం? మనం డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ మీద డిపెండ్ అయి చేసాం. డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ టైప్ మీద డిపెండ్ అయ్యి మెయిన్లీ వీటిని 3 టైప్స్ కింద క్లాసిఫై చేసామండి. మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్, మైక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్, అసోసియేటివ్ కొల్లాయిడ్స్. దాంట్లో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి గోల్డ్ పార్టికల్స్ని లార్జ్ అమౌంట్లో తీసుకున్నాను నేను. గోల్డ్ పార్టికల్స్ని చాలా హై అమౌంట్లో తీసుకున్నప్పుడు ఈ గోల్డ్ పార్టికల్స్ అన్నీ ఒకదానికి కూడా అగ్రిగేట్ అయిపోయినాయి. అలా అగ్రిగేట్ అయిపోయి మనకి ఒక స్పీసీస్ కింద చేంజ్ అయిపోయినాయి, ఒక ముద్దలో ఏర్పడిపోయినాయి. ఆ ఫైనల్గా ఫామ్ అయ్యే స్పీసీస్ని గోల్డ్ సోల్ అన్నామండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్. నేమ్లోనే ఉంది చూడండి, మల్టీ మాలిక్యులర్ అంటే కొల్లాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతున్నాయి? మల్టీ మాలిక్యూల్స్ తీసుకోవడం వల్ల ఫామ్ అవుతున్నాయి. సో అందుకే దీన్ని మనం మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్ అన్నాం. ఐడెంటిఫై చేయండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, క్యాచ్ చేయండి. కొల్లాయిడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఎలా ఫామ్ అవుతున్నాయండి? మల్టీ మాలిక్యూల్స్ తీసుకోవడం వల్ల. మల్టీ మాలిక్యూల్స్ మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మాలిక్యూల్స్. నేను లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్ని తీసుకొని ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్ అన్నీ అగ్రిగేట్ అయిపోయినాయి. అగ్రిగేట్ అయిపోయి ఒక స్పీసీస్ కింద చేంజ్ అయిపోయినాయి. ఈ స్పీసీస్ గోల్డ్ సోల్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ మాలిక్యులర్ కొల్లాయిడ్స్. అండ్ నెక్స్ట్ వన్ macromolecular colloids. Next classification, macromolecular colloids. Some macromolecules in తీసుకోండి. Some macromolecules. ఈ మ్యాక్రోమాలిక్యూల్స్ని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయండి. మ్యాక్రోమాలిక్యూల్స్ తీసుకుని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ఒక సొల్యూషన్ ఫామ్ అయిందండి. ఏమైనా మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే బిగ్ మాలిక్యూల్స్ తీసుకొని వాటిని బిగ్ మాలిక్యూల్స్ అంటే మ్యాక్రో మీన్స్ హై మాలిక్యులర్ వెయిట్ హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని తీసుకొని వాటిని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయండి. సమ్
ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ని సూటబుల్ సాల్వెంట్ అంటే మనం ఏమైతే మాలిక్యూల్స్ తీసుకుంటున్నామో వాటికి సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం. సో సూటబుల్ సాల్వెంట్ డిజాల్వ్ చేస్తే ఫైనల్గా మనకి ఒక సొల్యూషన్ ఫామ్ అయిందండి. ఈ సొల్యూషన్లో ఫామ్ అయిన పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉందండి. అంటే మనకు వచ్చిన సొల్యూషను కొల్లాయిడల్ సొల్యూషన్. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ని మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటామండి. ఎందుకు వేటిని తీసుకోవడం వల్ల మనకి సొల్యూషన్ వచ్చింది? మ్యాక్రోమాలిక్యూల్స్ తీసుకోవడం వల్ల వచ్చింది. అందుకే దీన్ని మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అన్నామండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సెల్యులోజ్ తీసుకుందాం. సెల్యులోజ్ ఆర్ పాలిథేన్ ఆర్ నైలాన్స్ ఏమైనా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా తీసుకున్నవి ఇవన్నీ కూడా మ్యాక్రో మాలిక్యూల్స్ అండి. అంటే హై మాలిక్యులర్ వెయిట్ ఉన్న కాంపౌండ్స్. ఇలాంటి మ్యాక్రో మాలిక్యూల్స్ని తీసుకుని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తానండి. సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నాను. అలా డిజాల్వ్ చేసినప్పుడు ఫైనల్గా మనకు ఒక సొల్యూషన్ వచ్చిందండి. సొల్యూషన్ అయితే వచ్చింది. ఈ సొల్యూషను కొల్లాయిడల్ సొల్యూషనో కాదో చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలంటే కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్ని మనం అబ్జర్వ్ చేయాలండి. ఈ సొల్యూషన్లో ఫామ్ అయిన పార్టికల్స్కి డయామీటర్ రేంజ్ కొల్లాయిడల్ పార్టికల్స్ డయామీటర్ రేంజ్కి సిమిలర్గా ఉందనుకోండి, మనకి ఫామ్ అయిన ఈ సొల్యూషను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఇది కొల్లాయిడల్ సొల్యూషన్. కానీ వేటిని తీసుకోవడం వల్ల వచ్చింది? మ్యాక్రో మాలిక్యూల్స్ తీసుకోవడం వల్ల వచ్చింది. అందుకే సొల్యూషన్ని మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నాం. అంటే మ్యాక్రో మాలిక్యూల్స్ తీసుకున్నాం. సెల్యులోజ్ కావచ్చు, పాలిథిన్ కావచ్చు, నైలాన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసేస్తే సొల్యూషన్ వచ్చింది. మ్యాక్రో మాలిక్యూల్స్ నుంచి కొల్లాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్నే మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడల్ సొల్యూషన్ అన్నామండి. అండ్ లాస్ట్ వన్ అసోసియేటివ్ కొల్లాయిడ్స్. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. మల్టీమాలిక్యులర్, మ్యాక్రోమాలిక్యులర్ మీకు అర్థమైనట్లే కదా. ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.